ఈ ఏబి 18/2023 పేపర్లో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇది అడ్వకేట్ యాక్ట్ నుంచి ఇచ్చాడు మనకి నార్మల్గా ఏదైతే ప్రొఫెషనల్ ఎథిక్స్ కోసం. ఇక్కడ ఏమన్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అథారిటీ యాక్ట్స్ యాజ్ ఏ ఎపీల్, ఏపీపీ ఇక్కడ చూడండి, ఎపీల్ అంటే ఎపీల్ మనకి విజ్ఞప్తి చేయడం పైకి, అథారిటీ అగైనెస్ట్ ద ఆర్డర్ మేడ్ బై ద డిసిప్లినరీ కమిటీ ఆఫ్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అపీల్ చేయడం అంటే ఏంటంటే, ఎక్కడైనా లోవర్ కోర్ట్స్ అనేవి ఏదైనా ఒక డెసిషన్, లైక్ అవతల క్లయింట్ అవని, లేకపోతే ప్లెయింటిఫ్ అవనివ్వండి, లేదా అడ్వకేట్ అవనివ్వండి, ఏదైనా ఒక ఆర్డర్ పాస్ చేసినప్పుడు అందులో తప్పు ఒప్పు ఏదైనా జరిగినాయి వాళ్ళు ఒక యాక్షన్ తీసుకుంటారు. కానీ పైన బెంచ్కి మనం ఇలా తప్పు జరగలేదు, దీన్ని మళ్ళీ విచారించండి అని చెప్పేదాన్ని మనం ఎపీల్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఈ అడిగే పాయింట్ ఏంటి, ఎపీల్ అనేది డిసిప్లినరీ కమిటీ కోసం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎలా ఒక పర్సన్ చేసుకుంటాడని చెప్పి అగైనెస్ట్, ఇక్కడ చూడండి అగైనెస్ట్ ద ఆర్డర్ అంటే ఆర్డర్కి విరుద్ధంగా మనం వెళ్ళొచ్చు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కంటే. ఇక్కడ ఏంటంటే ఎవరెవరికి మనం అపీల్ పెట్టొచ్చని ఏ లెవెల్లో అని అడిగాడు అనమాట మనకు. ఫస్ట్ వచ్చేసరికి చైర్మన్ ఆఫ్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఫస్ట్, సెకండ్ వచ్చేసరికి వైస్ చైర్మన్ ఆఫ్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెకండ్, థర్డ్ వచ్చేసరికి హైకోర్టు, ఫోర్త్ వచ్చేసరికి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. మొత్తం ఇవి అడిగాడు మనకు 4 పాయింట్స్. దీనిని మనం అప్పీల్ కోసం కదా మనకి అడిగాడు, అప్పీలు అగైనెస్ట్ ఆర్డర్ కోసం అడిగాడు మనకి. ఇగో ఇందులో సింపుల్గా కొంచెం ఇప్పుడు ఇది అడ్వకేట్ బేర్ యాక్ట్లో మనం చూద్దాం ఎలా ఉందా అడ్వకేట్ బేర్ యాక్ట్. ఇది ఫస్ట్ వచ్చేసరికి కంటెంట్ పేజ్కి మనం వెళ్దాం. కంటెంట్ పేజ్లో ఫస్ట్ వచ్చేసరికి బార్ కౌన్సిల్ ఉంది, స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్స్ ఎవరెవరు ఉంటారు, వాళ్ళ డిసిప్లినరీ కమిటీస్ ఏంటి ఉంటాయి, స్టాఫ్ బార్ వాళ్ళ అకౌంట్స్ ఇవన్నీ ఫస్ట్ దానిలో ఉంది. సెకండ్ దానిలో వచ్చేసరికి అడ్మిషన్స్ అండ్ ఎన్రోల్మెంట్ అడ్వకేట్. ఒక అడ్వకేట్ అనేవాడు ఎలా అడ్మిషన్ అవుతాడు, వాడు ఎన్రోల్మెంట్ ఎలా అవుతుంది అడ్వకేట్గా అని చెప్పేసి, సీనియర్ అని చెప్పేసి ఇక్కడ ట్రాన్స్ఫర్, నేము, రైట్స్ ఆఫ్ ది ఆడియన్స్, డిస్క్వాలిఫికేషన్, ఎన్రోల్మెంట్ మొత్తం ఇందులో ఉన్నాయి మనకి. అండ్ థర్డ్ ఇందులో ఇంకొకటి ఏంటంటే, ఇందులో అథారిటీ వెన్ అప్లికేషన్స్ ఎన్రోల్డ్ బై ద మేడ్ అని చెప్పేసి అన్నాడు. నెక్స్ట్ రైట్ టు ప్రాక్టీస్, ఒక మనం అందులో ఎన్రోల్మెంట్ అయ్యాం కదా, అయినాక ఇప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలి మనం అడ్వకేట్స్ అనేవాళ్ళు, ఓన్లీ రికగ్నైజ్డ్ క్లాస్ ఎట్లు అని చెప్పేసి ప్రాక్టీస్ ఆఫ్ లైట్ అడ్వకేట్స్ ఆఫ్ ప్రాక్టీస్, అడ్వకేట్స్ ఎలోన్ ఎంటెడ్ ప్రాక్టీస్, పవర్ ఆఫ్ హైకోర్ట్స్ టు మేక్ రూల్స్. ఈ హైకోర్ట్స్ మనం అయిన తర్వాత మనల్ని ఏ రకంగా వాళ్ళకి పవర్స్ ఉంటాయి అని చెప్పేసి ఇది ఉంది రైట్ టు ప్రాక్టీస్. నెక్స్ట్ ఇక్కడ కండక్ట్ ఆఫ్ అడ్వకేట్స్ అంటే, కండక్ట్ మీన్స్ అంటే మన బిహేవియర్ కోసం, మన బిహేవియర్ ఎలా ఉంటే మనం ఎలా ఉండాలి అని చెప్పి కండక్ట్ ఆఫ్ అడ్వకేట్ అంటాం అన్నమాట. ఇందులో పనిష్మెంట్ ఆఫ్ అడ్వకేట్ ఆఫ్ మిస్కండక్ట్, ఒకవేళ మనం చెడుగా ప్రవర్తిస్తే, డిసిప్లినరీ పవర్స్, చేంజెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, డిస్పోజల్ ఆఫ్ ప్రొసీడింగ్స్. ఇక్కడ ఉందండి అప్పీల్ టు ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అంటే ఫస్ట్ వచ్చేసరికి మళ్ళీ ఇంకొకసారి వద్దాము. ఫస్ట్ ఇందులో ఉందండి బార్ కౌన్సిల్లో స్టేట్ బార్ కౌన్సిల్ కోసం అంతా ఒక ఐడియా ఉంది, స్టేట్ బార్ కౌన్సిల్ ఎలా ఉంటుంది అనేసి. తర్వాత మనం సెకండ్ దానిలో ఒక స్టేట్ బార్ కౌన్సిల్లో ఒక అడ్వకేట్గా జాయిన్ అయ్యామనుకుంటున్నాము. జాయిన్ అయినప్పుడు అప్పుడు మనం నెక్స్ట్ ప్రాక్టీస్ చేస్తాము. ప్రాక్టీస్లో ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు మనకి లోకల్ ఏదైతే కోర్టు ఉంటుందో హైకోర్టు అనేది మనకి ఫస్ట్ పనిష్ చేస్తుంది. ఆ చేసినప్పుడు ఇక్కడ ఉంది చూడండి అపీల్స్ ఆఫ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఉంది. తర్వాత ఏమో అపీల్ టు ద సుప్రీం కోర్ట్ అనేదే కదా మనకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాస్ట్. అంటే ఈ అపీల్ టు ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మనం చేసాం. ఆ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఎక్కడ ఉంటుంది నార్మల్గా మనకి హైకోర్టు తర్వాత నెక్స్ట్ సుప్రీం కోర్ట్ అనమాట. ఇది పేజ్ నెంబర్ 21 అండి, పేజ్ నెంబర్ 21. పేజ్ నెంబర్ 21లో కండక్ట్ అడ్వకేట్స్ అంటే, ఒక అడ్వకేట్ ఎవరైనా తప్పు చేసినా ఒప్పు చేసినా ఎలా ఉండాలి. ఫస్ట్ వచ్చేసరికి పనిష్మెంట్స్ ఆఫ్ అడ్వకేట్ ఆఫ్ మిస్కండక్ట్. ఎవరైనా వాళ్ళ ఏదైతే అడ్వకేట్ ప్రొఫెషనల్ ఎథిక్స్కి రివర్స్లో చేస్తే వాళ్ళని ఎలా పనిష్ చేయాలని చెప్పేసి సెక్షన్ నెంబర్ 35లో ఉంది. ఇక్కడ ఎలా ఉంది, వేర్ ఇన్ రిసిప్ట్ ఆఫ్ కంపల్షన్ అదర్ స్టేట్ బార్ కౌన్సిల్ యాజ్ రీజన్ టు బిలీవ్ దట్ ఎనీ అడ్వకేట్ ఇన్ ద రోల్స్ హ్యాస్ బిన్ గిల్టీ. తప్పు చేశాడు అనుకుంటే ప్రొఫెషనల్ ఎథిక్స్ అని చెప్పేసి వాడిని మనం డిస్మిస్ చేయొచ్చు. సో అంటే ఈ సెక్షన్ 35 అంతా కూడా అంటే, ఎవరైనా ఒక అడ్వకేట్ తప్పు చేస్తే వాడిని ఎలా మనం సస్పెండ్ చేయడం కానీ, మిస్కండక్ట్ చేయడం కానీ, పనిష్మెంట్ ఎలా ఇవ్వాలని చెప్పి ఇందులో ఉంది. నెక్స్ట్ సెక్షన్ 36లో ఏముంది, డిసిప్లినరీ పవర్స్. ఇలా చేయాలనుకుంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కొన్ని పవర్స్ ఉండాలి కదా, ఆ పవర్స్ మొత్తం సెక్షన్ నెంబర్ 36లో ఉంది మనకి. సో ఈ 36Aలో ఏం మళ్ళీ ఉంది మనకి, ఏదైతే ఈ చేంజెస్ కాన్స్టిట్యూషన్ డిసిప్లినరీ కమిటీ, ఇప్పుడు అలా చేయాలనుకుంటే దానికి ఒక కమిటీ ఉంటుంది కదా మనకి, ఆ కమిటీ కోసం 36A అండ్ 36Bలో చెప్పాడు అనమాట మనకి. అంటే 37 కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ ఏదైతే మనకి ఈ అప్పీల్ చేయాలన్నాడు బార్ కౌన్సిల్ డిసిప్లిన్ కమిటీ అగైనెస్ట్గా, సో ఇక్కడ నుంచి ఉంది అప్పీల్ అని చెప్పేసి. అప్పీల్ ఆఫ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి మనం ఎలా చేయొచ్చు, ఎవరైనా చూడండి, ఎనీ పర్సన్ అగ్రీ విత్ దట్ ఆర్డర్ ఆఫ్ డిసిప్లినరీ కమిటీ టు స్టేట్ బార్ కౌన్సిల్ మేడ్ అని చెప్పేసి అండర్ సెక్షన్ 35. సెక్షన్ 35లో మనకి ఏం చెప్పింది, ఒక క్యాండిడేట్ మిస్కండక్ట్ చేస్తే వాడిని మిస్కండక్ట్ ఎలా చేస్తే వాడిని సస్పెండ్ 35 చెప్పింది.
అండ్ అడ్వకేట్ జనరల్ ఇన్ ద స్టేట్, ఈ స్టేట్లో 35 అడ్వకేట్ జనరల్ స్టేటు మే విత్ ఇన్ ఎన్ని రోజుల్లో 60 డేస్లో అండి, 60 రోజుల్లో ద కమ్యూనికేషన్ ఆర్డర్ టు బి హిమ్ అని చెప్పి వాడికి చెప్పేసి ప్రిఫర్ టు అపీల్ టు ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఒక ఏదైనా మన తప్పు జరుగుతున్నా కూడా వాడికి మనం సస్పెన్షన్ ఏదైనా చేసినా 60 రోజుల్లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టుకి మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎవ్రీ అపీల్ అనేది ఎలా ఉంటుంది, డిసిప్లినరీ కమిటీ ఆఫ్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విచ్ హ్యావ్ పాస్డ్ అని చెప్పి ఇక్కడ 3-2 అని ఉంది, కింద ఉంటుంది మనకి, ఇంక్లూడింగ్ ద ఆర్డర్ వేరింగ్ అని చెప్పేసి పనిష్మెంట్ అవార్డ్ ద డిసిప్లినరీ కమిటీ ఆఫ్ ద స్టేట్ బార్ కౌన్సిల్ దేర్ఫోర్ అని చెప్పాను. నెక్స్ట్ థర్డ్ లైన్లో ఏముంది, దట్ నో ఆర్డర్ ఆఫ్ డిసిప్లినరీ కమిటీ ఆఫ్ ద స్టేట్ బార్ కౌన్సిల్ షాల్ వేరియడ్ డిసిప్లినరీ కమిటీ టు ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సో బి ఎఫెక్ట్ టు ద పర్సన్ అగ్రీడ్ వితౌట్ గివింగ్ రీజనబుల్ ఆపర్చునిటీ ఒబీడింగ్ హెడ్. ఇది ఒక బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఎప్పీల్ మనం ఎలా చేసుకోవాలి, ఈ 1, 2, 3 ఎన్ని రోజుల్లో చెయ్యాలి, తర్వాత స్టేట్ బార్ కౌన్సిల్ ఇందులో ఇన్వాల్వ్ అవుద్దా లేదా, ఇవన్నీ ఇందులో చెప్పాడు. నెక్స్ట్ 38లో మనకి ఏముంది, మళ్ళీ అప్పీల్ టు ద సుప్రీం కోర్ట్ అన్నాడు. ఇక్కడ ఆల్రెడీ మన క్వశ్చన్లో కూడా అదే అడిగాడు కదా, మనకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మనం ఏదైనా ఒక క్యాండిడేట్కి జరుగుతున్నప్పుడు అపీల్ అగైనెస్ట్గా పెడుతున్నప్పుడు చైర్మన్ అవుతాడా, వైస్ చైర్మన్ అవుతాడా, హైకోర్ట్స్ అవుతాయా, సుప్రీం కోర్ట్స్ అవుతాయని అడిగాడు. ఇక్కడ సుప్రీం కోర్ట్స్ కోసం ఏమన్నా మళ్ళీ చూడండి, ఎనీ పర్సన్ అగ్రివేటెడ్ ఆన్ ఆర్డర్ మేడ్ బై ద డిసిప్లినరీ కమిటీ టు ఆఫ్ అని చెప్పేసి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పి సెక్షన్ 36 మనకి ఏం చెప్పింది, ఆల్మోస్ట్ ఈ డిసిప్లినరీ పవర్స్ అని చెప్పేసి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన పవర్స్ చెప్పింది. అండ్ సెక్షన్ 37 ఏం చెప్పింది, సెక్షన్ 37 మనకు వచ్చేసరికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి మనం అప్పీల్ ఎలా పెట్టాలి, ఏ ప్రాసెస్లో ఎన్ని రోజులు అని చెప్పింది 37. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు మనకి, ఇక్కడ ఈ అప్పీల్ పెట్టినప్పుడు వీటిలో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని ఒకరు ఉన్నారండి, ఓకేనా. తర్వాత అడ్వకేట్ జనరల్ ఆఫ్ ద స్టేట్ కన్సర్న్డ్ యాజ్ దే మే బీ అని చెప్పేసి విత్ ఇన్ ఎన్ని రోజుల్లో, విత్ ఇన్ 60 days. ఇక్కడ ఏదైతే మనకు పైన 60 days అన్నట్టు ఇక్కడ కూడా సేమ్ అదే పాయింట్ మెన్షన్ చేశాడు. కాకపోతే ఎవరెవరు ఇక్కడ వారికి పవర్స్ ఉన్నాయి 36, 37 రూల్ ప్రకారం ఇక్కడ, ఎందుకంటే ఆ పవర్స్ కోసమే కదా మనం మాట్లాడాం, మనం డిసిప్లినరీ పవర్స్ అనేసి. ఆ పవర్స్ ఎవరెవరికి ఉన్నాయి మనకి ఇక్కడ, ఫస్ట్ వచ్చేసరికి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఒక అతనికి ఉంది, సెకండ్ ఎవరికి ఉంది, మళ్ళీ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పి ఉంది మనకి. అని చెప్పేసి విత్ ఇన్ ద 60 days అని చెప్పి డేట్ విత్ దిస్ ఆర్డర్ ద కమ్యూనికేట్ టు హిమ్ అని చెప్పేసి ఆయన అపీల్ పెట్టేది చేసేది ఎవరు చేయాలి, టు ద సుప్రీం కోర్ట్. అండ్ ద సుప్రీం కోర్ట్ మే పాస్ ద ఆర్డర్ అని చెప్పేసి లాస్ట్లో మనకి మెన్షన్ చేస్తుంది. పనిష్మెంట్ ఇవ్వాలా వద్దా, ఇవ్వకూడదా, అది ఏమైనా చెల్లుబాటు లేనిదని చెప్పేసి సుప్రీంకోర్టు చూస్తుంది మనకి. అంటే దీని ఆన్సర్ మనకేంటి, ఎవరైనా ఒక అడ్వకేట్ ఏదైనా జరుగుతున్నప్పుడు మనం అపీల్ పెట్టవచ్చు, దేనికి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి. అది ఎవరికి పెట్టవచ్చు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి, సుప్రీంకోర్టుకి మనకు పెట్టవచ్చు. ఈ సుప్రీంకోర్టులో ఉండే పవర్స్ ఎవరెవరికి మనకు నార్మల్గా ఉంటాయని చెప్పని, ఒకటి అటార్నీ జనరల్ అన్నాను, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఒకరికి ఉంటుంది, సెకండ్ వచ్చేసరికి అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్ అని ఉంటుంది మనకి. ఇందులో ఉన్నాయి చూడండి, చైర్మన్ ఆఫ్ ద బార్ కౌన్సిల్ కాదు, వైస్ చైర్మన్ ఆఫ్ ద బార్ కౌన్సిల్ కాదు, హైకోర్ట్స్ కాదు. సో లాస్ట్ ఆప్షన్ మనకి ఏంటుంటుంది, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఇలా ఇది మనం అడ్వకేట్ యాక్ట్లో వితౌట్ ఏమైనా ఏదైతే కంటెంట్ పేజ్లో ఉన్న మనకు షార్ట్ కట్స్ ఏమి ఇవ్వకపోతే దీన్ని మనం షార్ట్ కట్ చేసి ఆన్సర్ చెప్పే విధానం.